ఓకే, ప్యాసేజ్ 2 అమ్మా. ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన ప్యాసేజ్ ఇది. గార్బేజ్ ఈజ్ ఏ గ్రేట్ ఎన్వైరన్మెంట్ హజార్డ్. గార్బేజ్ అంటే చెత్త. చెత్త అనేది పర్యావరణానికి, ఎన్వైరన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, పర్యావరణానికి హజార్డ్. హజార్డ్ అంటే ప్రమాదం. హజార్డ్ అంటే ప్రమాదం. ఇట్ బ్రీడ్స్ డిసీజెస్ అంటే, బ్రీడ్స్ అంటే పెంచుతుంది. ఇట్ బ్రీడ్స్ డిసీజెస్, ఆ రోగాలని పెంచుతుంది. చెత్త ఉండడం వల్ల మనకి రోగాలు పెరుగుతాయి. ఏ లాట్ ఆఫ్ ట్రాష్, ట్రాష్ అన్న చెత్తే, దట్ ఈస్ థ్రోన్ అవే కంటైన్స్ మెటీరియల్ దట్ క్యాన్ బి రీసైకిల్డ్ అండ్ రీయూజ్డ్ సచ్ యాజ్ పేపర్, metals and glass, which can be sent to the nearest recycling center or disposed of to the junk dealer. చాలా పెద్ద ప్యాసేజ్ ఇది. ఇందులో మనం అర్థం చేసుకున్నప్పుడు కొంచెం ఏ లాట్ ఆఫ్ ట్రాష్ అంటే ఈ చాలా చెత్త, దట్ ఈస్ థ్రోన్ అవే మనం పారేసిన చెత్తలో, కంటైన్స్ మెటీరియల్స్, ఏ మెటీరియల్స్ ఉన్నాయంట, దట్ క్యాన్ బి రీసైకిల్డ్, మళ్ళీ వాటిని వేరే విధంగా వాడచ్చు. రీసైకిల్ అంటే వాటిని వేరే విధంగా వాడచ్చు. అండ్ రీయూజ్డ్, మళ్ళీ వాడచ్చు. రీసైకిల్ తో పాటు రీయూజ్ కూడా చేయొచ్చు. సచ్ యాజ్ పేపర్, పేపర్ ని మనం రీసైకిల్ చేస్తాం. వాడేసిన పేపర్ మళ్ళీ ఎలా వాడతాము అంటే వాటిని ఇంకోటి యూజ్ చేసి అట్టలు తయారు చేస్తారు. మెటల్స్ కూడా మళ్ళీ రీసైకిల్ చేస్తాం. అండ్ గ్లాస్ కూడా. విచ్ కెన్ బి సెంట్ టు నియరెస్ట్ రీసైక్లింగ్ సెంటర్స్, రీసైకిల్ చేసే సెంటర్స్ ఉంటాయి, చెత్తతో మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేసే సెంటర్స్. ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్, డిస్పోజ్డ్ ఆఫ్ అంటే అప్పగించడం. టు ద జంక్ డీలర్స్, మనం అలా చెత్త పారేయకుండా వాటిని ఏం చేయాలి, జంక్ డీలర్స్ అంటే చెత్త పాత సామాన్లు ఉంటారు కదా, పాత సామాన్లు, వాళ్ళని జంక్ డీలర్ అంటాం. వాళ్ళకి అప్పచెప్పినా కూడా, అంటే డస్ట్బిన్ లో పడేయకుండా వాటిలన్నిటిని పాత సామాన్లోకి వేసిన వాళ్ళు దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తారు అన్నమాట. ఇట్ ఆల్సో కంటైన్స్ ఆర్గానిక్ మ్యాటర్ సచ్ యాజ్ లీవ్స్ విచ్ కెన్ ఎన్రిచ్ సాయిల్ ఫెర్టిలిటీ. ఆ చెత్తలో ఇంకా ఆర్గానిక్ మ్యాటర్, ఆర్గానిక్ అంటే మనకి ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏం చెప్పాలి మీకు, కుళ్ళిపోయేవి అంటే భూమిలో కలిసిపోయేవి. ప్లాస్టిక్, మెటల్, గ్లాస్ ఇవి భూమిలో కలవు. బట్ ఆ కూరగాయల ఆకులు, కూరగాయల తొక్కలు, అర్థమవుతుంది, ఇవన్నీ భూమిలో కలిసిపోతాయి. ఇవి ఆర్గానిక్ మ్యాటర్. ఓకే, సచ్ యాజ్ లీవ్స్ విచ్ కెన్ ఎన్రిచ్ సాయిల్ ఫెర్టిలిటీ. ఫెర్టిలిటీ అంటే సారవంతం, భూమి సారవంతాన్ని పెంచుతాయి. ఎన్రిచ్ అంటే పెంచుతాయి. ఏ కంపోస్ట్ పిట్, ఇది పెంచడానికి మనం ఏం చేస్తామంటే కంపోస్ట్ పిట్ తయారు చేస్తాం. కెన్ బి మేడ్ ఎట్ ఏ కన్వీనియంట్ లొకేషన్, ఒక కన్వీనియంట్ ప్లేస్ లో ఈ కంపోస్ట్ పిట్ తయారు చేసుకోవచ్చు. వేర్ ద వేస్ట్ కెన్ బి ప్లేస్డ్ విత్ లేయర్స్ ఆఫ్ సాయిల్, అంటే దాంట్లో కంపోస్ట్ పిట్ లో ఏం చేస్తారు, కంపోస్ట్ పిట్ లో మనం వేస్ట్ వేస్తాం, తర్వాత దాని మీద సాయిల్ వేస్తాం కొద్దిగా అలా. అండ్ అకేషనల్ స్ప్రింక్లింగ్ ఆఫ్ వాటర్, అప్పుడప్పుడు వాటర్ చల్లుతాం. అలా చల్లడం వల్ల అందులో మంచిగా వానపాములు పెరిగి మనం వేసిన ఆర్గానిక్ మ్యాటర్ మొత్తం కొల్లబెడతాయి అన్నమాట. దిస్ వుడ్ హెల్ప్ డీకంపోజిషన్, డీకంపోజిషన్ అంటే దాన్ని ఎరువుగా తయారు చేయడం. టు మేక్ ఏ వాల్యుబుల్ ఫెర్టిలైజర్, ఫెర్టిలైజర్ అంటే ఎరువు, భూమికి కావాల్సిన విలువైన ఎరువుని ఇలా కంపోస్ట్ పిట్ లో తయారు చేయొచ్చు. దిస్ వుడ్ ఆల్సో ప్రివెంట్ పొల్యూషన్, ఇది మనకి కాలుష్యాన్ని కూడా నివారిస్తుంది. విచ్ ఈజ్ యూజువల్లీ కాజ్డ్ బై బర్నింగ్ సచ్ ఆర్గానిక్ వేస్ట్. ఈ ఆర్గానిక్ వేస్ట్ మనం గనక కాల్చితే అది సరిగ్గా కాలక పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. లేకపోతే ఆర్గానిక్ వేస్ట్ మనకి భూమిలో కలిసిపోతే చాలా మంచి ఎరువు అవుతుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏంటంటే కంపోస్ట్ పిట్, కంపోస్ట్ డస్ట్ ఎలా చేస్తామంటే గ్రీన్ బాక్స్ అని, బ్లూ బాక్స్ అని వేస్తారు. గ్రీన్ బాక్స్ లోనేమో ఆర్గానిక్ వేస్ట్ చేస్తాం, అంటే భూమిలో కలిసిపోయేవి. బ్లూ బాక్స్ లోనేమో ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాస్ ఇవన్నీ వేస్తాం. అర్థమవుతుందా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాసేజ్ యూజ్ చేసుకొని ఫస్ట్ సెంటెన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ఎ సినోనిమ్. సినోనిమ్ అంటే ఏంటమ్మా, సేమ్ మీనింగ్. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్, ఆపోజిట్ కాకుండా మీనింగ్ అన్నమాట.
ఆఫ్ హజర్డ్. హజర్డ్ అన్న దానికి సేమ్ మీనింగ్ ఇవ్వాలి. హజర్డ్ అంటే ఏమనుకున్నాం మనం? ప్రమాదం, డేంజర్ అని అర్థం. ఇక్కడ డేంజర్ అనే పదం వల్ల ట్రాష్ అంటే చెత్త, థ్రెట్ అన్న ప్రమాదమే. థ్రెట్ అంటే ప్రమాదం. థ్రెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జంక్ అంటే వేస్ట్, డిస్పోజ్ అంటే పారేసేది. సో థ్రెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బి. హజర్డ్ కి సినోనిమ్ థ్రెట్. సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ కెనాట్ బి రీసైకిల్డ్ అంటే ఏది మళ్ళీ రీసైకిల్ చేయలేము? పేపర్ చేయగలం, గ్లాస్ చేయగలం, మెటల్ చేయగలం. మన ప్యాసేజ్ లో ఇచ్చారు, బట్ ప్లాస్టిక్ ఇవ్వలేదు. సో ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయలేమని మనం పెట్టుకోవాలి. యాక్చువల్ గా దీన్ని కూడా చేయొచ్చు కానీ బట్ దే గేవ్ యూ ప్లాస్టిక్. నెక్స్ట్ ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్? నేను నాట్ అన్ అడ్వాంటేజ్ అబ్జర్వ్ చేయండి. అంటే అడ్వాంటేజ్ అంటే ఉపయోగం. అడ్వాంటేజ్ మీన్స్ ఉపయోగం ఆఫ్ మేకింగ్ ఏ కంపోస్ట్ పిట్. కంపోస్ట్ పిట్ వల్ల ఉపయోగాలు కానిది ఏది అని అడుగుతున్నాడు. నాట్ అంటుంటే కానిది. ఇట్ ప్రివెంట్స్ పొల్యూషన్, ఇది అడ్వాంటేజ్ కాబట్టి నాట్ లో రాయకూడదు దీన్ని. ప్రివెంట్ పొల్యూషన్, నేను మనం కాల్ చేస్తే కుళ్ళిపోయి ఆ వాసన వచ్చి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి కాబట్టి ప్రివెంట్స్ పొల్యూషన్ అనేది అడ్వాంటేజే కాబట్టి నాట్ అండ్ అడ్వాంటేజ్ లో పెట్టకూడదు. ద లీవ్స్ ఇన్ ఏ కంపోస్ట్ పిట్ కెన్ మేక్ ద సాయిల్ ఫెర్టైల్. లీవ్స్ అంటే ఆకులు. ఈ కంపోస్ట్ లో పెట్టే ఆకులు భూమిని సారవంతం చేస్తాయి. ఇది కూడా అడ్వాంటేజే, నాట్ లో పెట్టకూడదు. ఇట్ మేక్స్ అవర్ సరౌండింగ్స్ బ్యూటిఫుల్. ఇది నాట్ అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అంటే ఉపయోగం కాదు. మేక్ అవర్ సరౌండింగ్ బ్యూటిఫుల్, ఇది మన దాంట్లో ఇవ్వలేదు. ఇట్ క్రియేట్స్ వాల్యుబుల్ ఫెర్టిలైజర్, ఇది మంచి ఎరువుని తయారు చేస్తుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్, ఇవన్నీ ఉపయోగాలే. ఇది మాత్రం కాదు. ఇట్ మేక్స్ అవర్ సరౌండింగ్స్ బ్యూటిఫుల్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ అన్ యాంటోనిమ్ ఆఫ్ వర్డ్ వాల్యుబుల్? వాల్యుబుల్ అంటే ఉపయోగం. దీనికి యాంటోనిమ్ ఏంటి అని అడుగుతున్నాడు. యాంటోనిమ్ అంటే ఆపోజిట్. ఆపోజిట్ ఏంటి? ఎన్రిచ్ అంటే పెంచడం, ఆర్గానిక్ అంటే మంచి ఎరువు అన్నాం కదా. యూజ్లెస్, వాల్యుబుల్ కి ఆపోజిట్ యూజ్లెస్, పనికిరాదు. వాల్యుబుల్ అంటే చాలా విలువైంది, యూస్ఫుల్. యూజ్లెస్ అన్నమాట. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డిస్పోజ్డ్ కాదు. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ద డిస్పోజ్డ్ మెటీరియల్ అట్ ద రీసైక్లింగ్ సెంటర్? మనం డిస్పోజ్డ్ ఆఫ్ అంటే మనం పారేసింది, అది రీసైకిల్ సెంటర్ లో ఏమైతుంది? ఇట్ ఈస్ థ్రోన్ అవే. రీసైకిల్ సెంటర్ లో కూడా పారేస్తారా? థ్రోన్ అవే అంటే పారేస్తారా? ఇట్ ఈస్ ప్రాసెస్డ్ బై ఫర్ రీయూజ్, దాన్ని మళ్ళీ రీయూజ్ కోసం ప్రాసెస్ చేస్తారు. ఓకే, దాన్ని మళ్ళీ వేరే విధంగా యూజ్ చేస్తారు. రీసైకిల్ సెంటర్ లో ఏం చేస్తారు? ప్రాసెస్డ్ ఫర్ రీయూజ్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ సోల్డ్ టు ద ర్యాగ్ పిక్కర్స్. ఆహానో, అమ్ముతారంట. ఇట్ ఈస్ డంప్డ్ ఇన్ టు ద గ్రౌండ్, గ్రౌండ్ లో పారేస్తారంట. కాదు, రీసైకిల్ సెంటర్ లో ఇట్ ఈస్ ప్రాసెస్డ్ ఫర్ రీయూజ్. ఓకే.